మల్కాపూర్ లక్ష్మీపూర్ 16వ డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ 16వ డివిజన్ పరిధిలో సమ్మక్క సారలమ్మను ఏర్పాటు చేసుకోవడం కారణాలు ఏమిటంటే, ఒక సంవత్సరం క్రితం నాకు అమ్మవారి కళలో ఒక 3-4 సార్లు కళలో వచ్చింది. 2-3 దేవుళ్ళని అడిగాను, అసలు ఏంది ఇట్లా నన్ను నిర్మించమని చెప్పి అంటుర్రు, అసలు ఏం జరగదంటే 2-3 అడిగితే సమ్మక్క సారలమ్మను ఇట్లా ఏర్పాటు చేయాలి, నువ్వు అమ్మవార్లు కళలో వచ్చాడు అదే కారణం అంటే, అయ్యో మరి జాగ్రత్త ఉన్నదంటే మాట ఉన్నది కదా, చెయ్యి ఎటనో కాడ కాలిప్లేస్ ఉన్నది కదా అని అంటే, అంతలో పట్ల సరే అని చెప్పి ఇక్కడ రైతు కమిటీ సోదరులను మా మల్కాపూర్ రైతు కమిటీ వాళ్ళను సంప్రదించి మరి ఎట్లా ఇట్లా అమ్మవారి కళలో కనబడుతుంది అది అని అంటే, మరి ఇక్కడ అంతా ఐకేపీ ఉన్నది కదా అంటే, మనకు ఐకేపీ ఓన్లీ ధాన్య కొనుగోలు మట్టుకే కదా, తర్వాత ఖాళీ ప్లేస్ ఉంటుంది జాతర టైంలో ఉండదంటే వాళ్ళు కూడా ఏమన్నారంటే, సరే అక్కడ వేయండి, అక్కడ మీ జాగు ఉన్నది కదా, పల్లె వెంకటపతి గారి కినాల కింద పోయిన జాగు ఉన్నది కదా, అక్కడ ఏర్పాటు చేయండి, ఎవరు అభ్యక్షణ చేయరు, అందరూ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పాను అన్నారు. మా గ్రామ ప్రజల మా 16వ డివిజన్ ప్రజలను పెద్దలను అందరినీ సంప్రదించాను. అలాగే మా ఫ్యామిలీ అందరినీ కూడా సంప్రదించాను, పల్లె ఫ్యామిలీని అందరినీ కూడా సంప్రదించాను, కుల సంఘ నాయకులను కూడా అడిగాను. అందరూ కూడా సపోర్ట్గా నిలబడతాము, నువ్వు ముందడబడి కార్యక్రమం చేయాలంటే, ఈ వ్యవస్థ నిర్మాణం కారణం నేనే ముందడబడి అధ్యక్షునిగా మేము ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. ఆ కమిటీ అధ్యక్షుని వ్యవస్థాపక నిర్వాహకులు కూడా నన్నే ముందటుంచి వాళ్ళందరూ నడిపించారు. అమ్మవార్లను ఎంత ప్రతిష్టాపనతోని అతి రంగ వైభవంగా కొయ్య పూజలతోని ఒక్కొక్క కళాకారులతోని అమ్మవార్లను తీసుకురావడం జరిగింది. బుధవారం నాడు సాయంత్రం 4 గంటలకు సరళమ్మ అమ్మవారు వచ్చారు. బేస్తవారం సాయంత్రం 6:30 ప్రాంతంలో సమ్మక్క తల్లి వచ్చారు. పొద్దున 9 గంటలకు మన పోతురాజు వచ్చాడు. ఇక్కడ కూడా జాతర చాలా మేము అనుకున్న దానికంటే ఎక్స్పెక్టేషన్ బాగా జరిగింది. చాలామంది ఇక్కడికి వచ్చిన జనాలు సంతోషపడ్డారు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం కానీ అన్ని రకాలుగా అవైలబుల్గా ఉన్నాయి, వాటర్ కానీ ఇక్కడ వచ్చే ఏర్పాట్లు కానీ బాగా చేశారు అని చాలామంది కూడా మమ్మల్ని అభినందించారు. ఇంకా రాబోయే రోజులల్లా ఇంకా ఈ కార్యక్రమాన్ని అమ్మవార్ల కృపతోని దయతోని సర్వజనాన్ని కోరుకున్న వారికి కొంగు బంగారం చేయాలి. సమ్మక్క సారలమ్మ తల్లులు సర్వజనాన్ని సల్లాగా కాపాడాలి. అమ్మవారిని కోరుకున్న వారికి అన్ని శుభాలు కలగాలని మేమందరం వేడుకుంటున్నాం. మేము ముందరవాడి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు అమ్మవారు కూడా మమ్మల్ని కూడా చల్లగా చూడాలి, సర్వజనాన్ని చల్లగా చూడాలి. జై సమ్మక్క సారలమ్మ మాతాకి జై. సమ్మక్క సారలమ్మ కమిటీ, పల్లె చిన్న శ్రీనివాస్. నమస్కారం. అది నమస్కారం. నా పేరు పల్లె కార్తిక్ గౌడ్. నేను కార్యనిర్వాహక అధ్యక్షుడిని సమ్మక్క సారల కమిటీ. 16వ డివిజన్ మల్కాపూర్ లక్ష్మీపూర్లో నూతనంగా సమ్మక్క సారక్క ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. గద్దెలు కూడా నిర్మించినాము. 28 నాడు సారలమ్మను తీసుకొచ్చినాము. 29 నాడు పొద్దున పోతురాజును, సాయంత్రం సమ్మక్కను తీసుకొచ్చి గద్దె మీద నిలపడం జరిగింది. 30వ తారీఖు నాడు ప్రజలు అత్యధిక సంఖ్యలో వచ్చినారు, అమ్మవారిని దర్శించుకున్నారు, అమ్మవారి కృపకు పాత్రులైనారు. మేము ఇక్కడ అన్ని రకమైన ఫెసిలిటీస్ అరేంజ్ చేశాము. వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, హాస్పిటల్గా ఉచిత వైద్య సేవ కూడా ఏర్పాటు చేసాం మా తండ్రి గారు పల్లె చంద్రమౌళి ట్రస్ట్ ద్వారా. దాన్ని కూడా చాలా మంచి పేషెంట్ వచ్చారు, చూసుకున్నారు. చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కావచ్చు అందరు కూడా వచ్చారు. అందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ జాతర విజయవంతం చేసినారు. మేము కూడా అనుకోలేదు, కొత్తగా మేము ఈ జాతర స్టార్ట్ చేసి అంటే మా ఆలోచనలు ఏంటంటే ఇంత జనం వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా అమ్మవారి దయ, అమ్మవారు నిజంగా ఇక్కడ వెలిచిండ్రు కాబట్టి అంత జనం వచ్చి ఈరోజు అందరూ ఇక్కడ దేవత కృపకు పాలు పంచుకున్నారు. సంతోషకరం వార్త ఏంటంటే, మా తాతది భూమి పోయింది కెనాల్ కింద వెళ్ళిన భూమిలో ఏంటంటే, మేము ఒక ఆలోచన చేసి ఒక దేవుణ్ణి నిర్మించి ఊరికి అంకితం చేయాలి, బాగుంటుంది, సర్వజనానికి బాగుంటుంది అనే ఆలోచనతో మేము ముందుకు వచ్చి ఈ ప్రయత్నం మా ఊరి పెద్దలు అందరూ కలిసి ముందుకొచ్చి మేము ఈ కార్యక్రమం నిర్వహించినాము. ప్రజలు అత్యధిక సంఖ్యలో వచ్చినారు. ప్రజలందరికీ ధన్యవాదాలు. జై సమ్మక్క సారల మాతాకి జై. సునీత, పల్లెవారు ఆడపడుచున్నాను నేను. మల్కాపూర్ లక్ష్మీపూర్ 16వ డివిజన్ ప్రజలందరికీ నమస్కారాలు. నూతనంగా ప్రారంభించారు సమ్మక్క సారలమ్మ దేవతలు. ఇక్కడ డిసెంబర్లో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. చండీ హోమాలు, వినాయకుని హోమాలు, రుద్ర హోమాలు జరిగినవి. తర్వాత 16 రోజుల పండుగ కూడా జరిగింది. తర్వాత మళ్ళీ 11 మంది కోయ పూజారులతో ప్రాణ ప్రతిష్ఠ జరిగింది సమ్మక్క సారలమ్మకు. తర్వాత జాతర వైభవంగా సారలమ్మను తీసుకొచ్చాము.
తర్వాత సమ్మక్కను తీసుకొచ్చాము. ఈరోజు వనప్రవేశం కూడా ఉంది అమ్మవార్లది. చాలా సంతోషంగా ఉంది ఇందులో పాల్గొన్నందుకు. ఆ అమ్మవారు కృపతోటే ఇందులో పాల్గొనడం జరిగింది. జనం కూడా చాలా వరకు వచ్చారు. అందరి సహకారం కూడా లభించింది. సమ్మక్క సారలమ్మ పోరాటమైన దేవతలు. వారి యొక్క పోరాటం ఏదైనా సరే సమ్మక్క సారలమ్మలు నిరూపించుకున్నారు. అమ్మవారు చాలా బాగా మాకు కూడా చాలా కోఆపరేట్ చేశారు. జనాలు కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఫస్ట్ టైం అయినా చాలా మంచి రెస్పాన్స్ వచ్చారు. అందరూ అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఊరి వాళ్ళు అందరూ. మా బాబాయ్ శ్రీనివాస్ గారు ఆయన ఎప్పుడైతే నాకు ఫోన్ చేసి ఇక్కడ అమ్మవారి ఆనవాళ్ళు కనబడ్డాయని చెప్పారు, అప్పటి నుండి కూడా అమ్మవారు నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం వెళ్ళాను చిన్న జాతరకు మేడారం వెళ్ళి వచ్చిన తెల్లవారే మా బాబాయ్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది, మన తాత భూమిలోనే ఇది ఆనవాళ్ళు కెనాల్ పక్కన జరిగింది అని చెప్పడం జరిగింది. దాంతో చాలా సంతోషంగా అమ్మవారు నన్ను కూడా ఒక పాత్రగా ఎంపిక చేసుకొని తన భాగంలో పూజించే అంత గొప్ప వరం నాకు లభించింది. చాలా మహిమగల్ల తల్లి సమ్మక్క సారక్క. ఆమె నీతి నిజాయితీ అన్నిటికీ కూడా చాలా గొప్ప దేవత. తన కొంగు బంగారమై అందరికీ భక్తులకు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. చాలా సంతోషంగా ఉంది. సారలమ్మ సారక్క నేర్చిందంటే సంతోషమైంది. మా కులవీర్తి మాకు మా ఊళ్ళో నేర్చిందంటే పల్లె శ్రీనివాస్ గౌడు నేర్పించిందంటే సంతోషమైంది. సంతోషం అనిపించింది. మొదటి నుంచి మేమే వచ్చాం, మేమే ఉన్నాం, మేమే నడిపించాం. ఇప్పుడు తొలిసారిగా ప్రతిష్ఠించారు కదా, ఎంతమంది గ్రామ ప్రజలు దీనికి పాల్గొన్నారు? ఎంతమంది దాకా వచ్చారు?